హౌ కెన్ వన్ ఇంక్రీజ్ ఆర్ గెట్ ఫెయిత్? విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం వింటాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వింటం వలన? దేవుని వాక్యం. అందుకని చెప్తాను, ఎప్పుడు వెలుగు కలగాలంటే యు సీ, ఇఫ్ యు నీడ్ లైట్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్కు వెలుగు, వాక్కు. ఆ వాక్కు ఎలా కలుగుతానంటే యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, అనేక సార్లు అడిగినా, మళ్ళీ అడుగుతున్నాను, నీలో విశ్వాసం ఉందా లేదంటే, విశ్వాసం నాకు కావాలంటే ఎలా వస్తుందంటే వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? ఎంత చదువుతున్నారని కాదు, చదివింది ఎంత జ్ఞాపకం ఉంది, ఎంత ఎక్కింది, ఎంత నిన్ను మలిచింది, నీ మా ఐడియాలజీని చేంజ్ చేసింది, ఎంత వాక్యం చదువుతాం ద్వారంగా లోకానికి దూరం అయ్యావు, దేవునికి దగ్గర అయ్యావు. ఎంత వాక్యం చదువుతాం బట్టి నీ మాట్లాడే విధానం మారింది, ఆలోచించే విధానం మారింది. బైబిల్ సేస్ యూ హ్యావ్ టు బి జెంటిల్, you have to be loving, you have to be caring, you have to be helpful, you have to be forgiving. ఎంతమందికి నిజంగా మార్పు ఉందండి వాక్యం ద్వారంగా? నీకు ఎవరో బోధిస్తా మాత్రం కాదు, నువ్వు వాక్యము చదువుతాం ద్వారంగా. ఎప్పుడు చెప్తాను, చదివయ్యా పత్రికలు, చదివయ్యా పత్రికలు చదివయ్యా చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ పత్రికలు ఈరోజు ఒక క్రైస్తవుడు బ్రతకాలన్న దానికి సో వండర్ఫుల్, బ్యూటిఫుల్ లింక్డ్. నీకు కావాల్సింది వెలుగు. నీ విశ్వాసం అధికం అవ్వాలంటే ఆ వెలుగు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, యూ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ చూస్తే, ఒక వ్యక్తికి విశ్వాసం అధికం అవ్వాలంటే ఏంటి? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు నీకు ఏది చేయడు. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు పోరాడేటప్పుడు నువ్వు మొరపెట్టాలి. నీ పోరాటంలో మొర ఉండాలి, ప్రార్థన ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడన్న విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు గురించి పడుతుంది. ఐ వుడ్ ఆల్వేస్ పుట్ ఇట్ లైక్ దిస్. ఫస్ట్, ఒక వ్యక్తికి దేవుని మీద విశ్వాసం రావాలంటే తన నోరు తెరవాలి. నోరు తెరిచి అడిగితే దేవుడు నిరూపిస్తాడు. నువ్వు అడక్కునే దేవుడు చేశాడు అనుకో, ఎవరు చేశారో నీకు తెలియదు. అవునా కాదా? నువ్వు అడక్కునే దేవుడు నీకు అన్ని ఇచ్చాడు అనుకో, ఎవరు ఇచ్చాడో తెలియదు. నువ్వు అడక్కునే నీకు అన్నీ జరిగిపోయావు అనుకో, దేవుడు ప్రేమతో నీకు అన్నీ చేస్తాడు అనుకో, నీకు ఓరకు వచ్చినట్టు ఉంటాయి. లేకపోతే నీ శక్తి, నీ బలము, నీ సామర్థ్యత అనుకుంటావు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది అనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అనుగ్రహించబడింది అనుకో, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ ముందుకు వచ్చింది అనుకో, ఎలాగుంటుంది తెలుసా? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రేయర్ ఎలాగుంటుంది? దాంట్లో సహాయం చేసిన దేవుడు, దానికి జవాబు ఇచ్చిన దేవుడు, దాంట్లో జయమించిన దేవుడు, దాంట్లో నడిపించిన దేవుడు ఈ విషయంలో కూడా నడిపిస్తాడు, ఈ విషయంలో కూడా జయమిస్తాడు, ఈ విషయంలో కూడా కార్యం చేస్తాడు. నీ విశ్వాసం అధికమవుతుంది. హియర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ హౌ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం అధికం అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ ప్రార్థనకి జవాబు పొందుకునేటప్పుడు ఇంకా విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. విశ్వాసము ప్రార్థన దూరంగా. మార్కు సువార్త 11:24 చదివినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు అనుగ్రహించబడిందని మీరు నమ్మాలంట, మీరు పొందుకున్నారని మీరు నమ్మాలంట. చదువుతారండి ఒకసారి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి ఎల్లయూ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాను. ఎస్. నెక్స్ట్, విశ్వాసము నీలో అధికం అవ్వాలంటే దేవుని వాక్య నియమాలను తెలుసుకోవాలన్నాను, ప్రార్థన చేయాలన్నాను, వాక్యం చదువుతాం, దేవుని వాక్య నియమాలను తీసుకుంటాం, దేవుని నియమాలను ఎరుగుంటాం, దేవుని రాజ్యపు నియమాలు, ప్రార్థన. నాలుగోది చెప్పాలంటే, వాక్కుకి తగినట్టుగా ఐ వుడ్ ఆల్వేస్ సే, కోర్టులో నువ్వు లాయర్ అనుకో, నీకేం తెలిసి ఉండాలి? లా తెలిసి ఉండాలి. సెక్షన్స్ కోట్ చేయాలి. అక్కడ నువ్వు ఒక ఖైదీ ఉన్నా, ఒక ఎవరున్నా, అప్రెసర్ ఉన్నా, అప్రెస్డ్ అయిన ఉన్నా, లేకపోతే అక్కడ నిలబడిన వారు కేసు ఏమన్నా, కేసు పడిన వాళ్ళే ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి వెయిట్ లాయర్ కొరకు ఎదురు చూస్తారు. ఏ లాయర్ రా కరెక్ట్గా లా తెలిసి కరెక్ట్గా డిఫెండ్ చేయగలిగినాడు? అఫ్కోర్స్ ఈరోజు లోకంలో అయితే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎవరు చేయగలుగుతాడా అని చూస్తారు, అంతేగా. కానీ ఒక లాయర్కి వాల్యూ ఎప్పుడు వస్తుంది? నిన్ను డిఫెండ్ చేయాలి. నిన్ను డిఫెండ్ చేస్తానికి ఏం వాడతారు? లా వాడతారు. దట్ ఈస్ నాట్ హిస్ ఓన్ మైండ్, బట్ దెన్ ద సెక్షన్స్. ఏ సెక్షన్స్ నీకు అప్లై అవుతుంది, ఏ సెక్షన్స్ నేను డిఫెండ్ చేస్తుంది, ఏ సెక్షన్స్ నీ పక్షాన పోరాడుతుంది. ఈరోజు ఎంతమందికి వాక్కు తగినట్టుగా వాక్యానుసారమైన ప్రార్థన వచ్చు? ప్రార్థన ఒకటి, ప్రార్థనలో వాక్యం తగినట్టుగా ప్రార్థన, స్క్రిప్చురల్ బేస్డ్ ప్రేయర్స్. నీ పోరాటంలో వాక్కుని ఎత్తిపెట్టి చేసే ప్రార్థన ఉందా? Does your prayer anywhere quote the word of God?
కోట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పలానా అధ్యాయము, పలానా వచనము, పలానా ఇది అని చెప్పకర్లే. ఆ వాక్లో లేఖనం ఏం తెలియజేస్తుంది? వాట్ డస్ ద స్క్రిప్చర్స్ సే? ఆ స్క్రిప్చర్స్ని కోట్ చేయగలుగుతావా? ఇఫ్ దట్ స్క్రిప్చర్ ఇస్ దేర్ విత్ ఫెయిత్, ఆ సెక్షన్ అంటే ఓవర్. ఇదిగో జడ్జ్, యాజ్ ఫర్ దిస్ యువర్ ఆనర్, యాజ్ ఫర్ దిస్ సెక్షన్ పలానా పలానా అన్నారు అనుకో, ఇంకా ఆనర్ ఏం చేయలేడు. ఆ సెక్షన్ ప్రకారం ఓకే దిస్ ఇస్ వ్యాలిడ్, వ్యాలిడ్, డినైడ్, డినైడ్, అపోజింగ్, అక్యూస్టా కొట్టు, అక్యూసిజం కొట్టు, శిక్ష ఇచ్చేయి, పెనాల్టీ అయ్యి. డూ యు నో వాట్ యువర్ సెక్షన్స్ ఆర్? ఎందుకంటే చివరికి నిలిచేది దేవుని రాజ్యం మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనమే చివరికి నిలిచేది. అపవాది ఎన్నైనా తీసుకురావచ్చు. ఒకే మాట మనం చూస్తాం కదా, మికాయేలు చెప్తాం యూదా పత్రికలో, ద లార్డ్ రిబ్యూక్స్ యు సేటన్. ఏంటన్నమాట? ద లార్డ్ రిబ్యూక్స్ యు సేటన్. ఇంకా వేరే మాట లేదు అక్కడ. ద లార్డ్ రిబ్యూక్స్ యు సేటన్ అంటే సాతాను మూసుకుని పోవాల్సిందే. ఆనర్ చెప్పాడు, జడ్జి చెప్పాడు, అయిపోయింది, ఇంకా పీరియడ్ ఓవర్. ఈరోజు మనం నిజంగా మన వాక్యం తగినట్టుగా ప్రార్థన ఉండాలి. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కీర్తన 107:2 యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు ఈ మాటను పలుకుదురుగాక, ఈ మాటను పలుకుదురుగాక. ఆగండి, అక్కడ చాలా ఉంది, కానీ యెహోవా ద్వారా విమోచించబడిన వారు పలకాలంట. పలకాలంట. వాట్? దేవుడు చేసే కార్యాలు, దేవుడు నిర్ణయించిన కార్యాలు, దేవుడు ప్రకటించిన కార్యాలు, దేవుని వాక్కు తగినది నీవు ప్రకటించాలి. యూ నీడ్ టు సే. నువ్వు చెప్తే డన్. వాక్యం ఎంతన్నా ఉండొచ్చు, దేవుని నియమాలు నీ పక్షాన్ని ఎన్నన్నా ఉండొచ్చు, కానీ సెక్షన్ నువ్వు కోట్ చేయకపోతే నీకు జయం లేదు. యూ జస్ట్ నీడ్ టు కోట్ ద రైట్ సెక్షన్. స్క్రిప్చరల్ బేస్డ్ ప్రేయర్. ఇదిగో ప్రభా, నీ వాక్యంలో పలానా జరిగించావు, నా జీవితంలో జరిగిస్తావా? ఈ విషయంలో చేస్తావా? వారి విషయంలో ఈ కార్యం జరిగించావు, ఇదిగో నీ వాక్యం తెలియజేస్తుంది, నా జీవితంలో ఈ కార్యం జరిగించవా? ఇదిగో ప్రభా, నువ్వు వాగ్దానం చేశావు నీ వాక్యంలో పలానా మాట, నా విషయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెడుతున్నాను, ఈ వాగ్దానాన్ని నెరవేర్చు. ఇదిగో నీతిమంతులు ఇలాగ ఉంటారని నీ వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతులుగా మార్చబడ్డాను, నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించు. యు నీడ్ టు అబ్టైన్ ద ప్రామిసెస్. దేవుని వాగ్దానాలను పొందుకోవాలి. నెక్స్ట్, విశ్వాసం అధికం అవ్వాలంటే విశ్వాసముతో ప్రతి అడుగు తీయాలండి. అడుగు తీనోడు ఎప్పటికీ విశ్వాసంలో ఎదగలేడు. I would always say faith walk is always like a baby walk. ఒక బిడ్డ పాకి దగ్గర నుండి పరిగెడతాం నేర్చుకోవాలంటే ఎవ్రీ స్టెప్ కౌంట్స్. ఎవ్రీ స్టెప్ కౌంట్స్. ఈరోజు మీకు కూర్చోంటావు, లేదంటే లేస్తావు. బికాస్ యు ఆర్ లర్న్డ్, యు ఆర్ టాట్. యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ క్రాలింగ్. ఇన్ఫ్యాక్ట్ నీకు ఏదైనా ఒక సర్జరీ అయ్యి ఒక 3 నెలలు లేకపోతే ఒక 6 నెలలు పడక మీద పడితే మరలా కొత్తగా నేర్చుకొని నడుస్తాం. కానీ ఒక బిడ్డ దగ్గర నుండి పరిగెడుతూ, పాకుతూ, నడుస్తూ, పరిగెడతాం నేర్చుకున్న వ్యక్తికి మరలా పాకే దగ్గర నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీలో విశ్వాసం అధికం అవ్వాలంటే యూ హ్యావ్ టు బి పర్సిస్టెంట్, కన్సిస్టెంట్. నీ అడుగుల్లో, నువ్వు వెళ్ళే మార్గంలో, ప్రతి విషయంలో అడుగు నీ క్రియల్లో యూ హ్యావ్ టు బి ఒబీడియంట్. విశ్వాసం, ఎందుకంటే విశ్వాసం అనేది దాంట్లో చూస్తాం, వి రెడ్ ఇట్ ఎనఫ్. ఒబీడియన్స్. అబ్రహాం ఒబీడియంట్. ఈ మాట అనేక సార్లు రిఫ్లెక్షన్ చూస్తాం హీబ్రూస్ 11లో. సో యూ హ్యావ్ టు బి ఒబీడియంట్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. ఆరోది చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత లేకపోతే విశ్వాసము లేదని అర్థం. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు దేవుడే కార్యం చేశాడని నమ్మిన వారు కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లిస్తారు. ఈరోజు చాలా మందికి దేవుని స్తుతులు చెల్లించంటే ఎందుకు చెల్లించాలి? నేను కదా వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల కాలు పట్టుకుని ఏడ్చి బతున్నాడి సంపాదించుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడేమిచ్చాడు? దేవుడేమి జరిగించాడు? అరే నేను చదివి ఎగ్జామ్ రాస్తే దేవుడు సాయం చేశాడంట. ఇట్లా కదా వి థింక్ లైక్ దిస్, రైట్? నేను చేసుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను జరిగించాను. బైబిల్ సేస్ యు హావ్ టు బి థ్యాంక్ఫుల్. ఇది నీ శక్తి కాదు, నీ బలము కాదు, నువ్వు చేయగలిగిన దాని ద్వారంగా కాదు. 7వ చెప్పాలంటే విశ్వాసం అన్నదప్పుడు, విశ్వాసం అధికం అవ్వాలంటే, లేకపోతే విశ్వాసం కలిగి ఉండాలంటే యూ హ్యావ్ టు బీ పేషెంట్. ఏంటది చెప్పండి? పేషెంట్. హీబ్రూస్ 11లో యూ సీ రీడ్ దిస్ థింగ్ అగైన్ అండ్ అగైన్. పేషెంట్. ఇంకొక వచనం చదువుతాం, హీబ్రూస్ 6:12 చదువుతామండి. 6వ అధ్యాయము
12వ వచనం. మీరు మందులను కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని విశ్వాసము ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబర్చిన ఆసక్తిని తుది మట్టుకు కనబరచవలనని ఆపేక్షించుచున్నాము. కన్సిస్టెంట్ గా ఉండు, హ్యావ్ పేషెన్స్. ఈరోజు చాలా మంది ఇంపేషెంట్, ఎన్నో నిర్ణయాలు, ఇంపేషెంట్ నిర్ణయాలు, కంగారుపాటు నిర్ణయాలు, ఓర్పు లేదు, ఆసక్తి లేదు. అబ్బా ఇంకా నీ ఎంతకాలం వెయిట్ చేయను, దేవుడు ఎక్కడ చేస్తాడు, ఇంకా అవదలే. ఒక్క ఇంపేషెంట్ డెసిషన్ చాలా అపవాదం నేను దోచుకుని వెళ్ళిపోతానికి. నువ్వు ఆల్మోస్ట్ చివరి లైన్ వరకు వచ్చేసి, కొన్నిసార్లు రన్నింగ్ రేస్లో చూస్తాం కదా, స్టార్ట్ చేస్తారు, పరిగెడతారు, చేస్తారు, ఆ ఫినిష్ లైన్ ముందే అయిపోయిందిరా అనుకుంటారంట కొంతమంది. ఎందుకంటే అందులో ట్రాక్లో లైన్స్ ఎన్నో తిరుగుతూ ఫినిష్ లైన్కి ముందు లైనే ఫినిష్ లైన్ అనుకుని స్లో అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వెనకాల పరిగెత్తుకుని వచ్చేవాడు దాన్ని దాటుకుని వెళ్ళిపోతాడు. ఈడు అంతసేపు ముందు పరిగెత్తుకున్నా కూడా ఆ ఇంపేషెన్స్, ఇదిగో అయిపోయిందిరా, అయిపోతాను ముందే అయిపోయిందిలే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యు పేషెంట్ ఎనఫ్ ఇన్ యువర్ లైఫ్? ఇంకెంతకాలం ఓర్చుకోవాలి కాదు, దేవుడు కార్యం జరిగించేంత వరకు ఓర్చుకో. దేవుడు జయమిచ్చేంత వరకు ఓర్పుతో నిలబడు. కీప్ ఫైటింగ్, డోంట్ గివ్ అప్. బైబిల్ టాక్స్ అబౌట్ ఆల్ అబౌట్ స్టామినా. కీప్ రన్నింగ్. దిస్ ఇస్ నాట్ అ వాకింగ్ రేస్, దిస్ ఇస్ అ రన్నింగ్ రేస్. పరిగెత్తాలంట. ఆయాసపడతావు అయ్యేది కాదు. నీకు ఆయాసం రానే, నొప్పి రానే, శ్రమ రానే, ఏది రానే, యూ హ్యావ్ టు కీప్ రన్నింగ్. ఉదాహరణగా అండి, ఇక్కడ పురుషులు పరిగెడతారేమో కానీ ఇంకొంతమంది స్త్రీలు యవనస్తులు కాబట్టి పరిగెడతారు. కానీ ఒక వృద్ధురాల్ని ఇక్కడికి వచ్చి, అమ్మ నీ ₹1,00,000 ఇస్తా, అక్కడ పరిగెత్తామంటే పరిగెడతాడా? పరిగెడతాడు. ₹1,00,000 బాబోయ్. పరిగెత్తలేకపోయినా కూడా పరిగెడతాను ట్రై చేస్తారు. ఎందుకు? ₹1,00,000. అమ్మ పరిగెత్తాము చచ్చిపోతాం అన్న ఆలోచించ రాదు. నీ గుండె అంత ఫాస్ట్ కొట్టుకోదంటే అవ్వదు. ₹1,00,000 వస్తుందని ట్రై అయినా చేస్తా. డబ్బులు నీకు ఇస్తాను అన్న మాటకే నువ్వు పరిగెడతాను రెడీ అయ్యేవే. దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు, ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాను అంటున్నాడు, ఆయన శక్తి, ఆయన అభిషేకాన్ని, ఆయన సహాయాన్ని ఇస్తాను అంటున్నాడు, ఆయన దూతలు నీ తోడు ఉంచుతా అంటున్నాడు, ఆయన అధికారంతో నేను నడిపిస్తా అంటున్నాడు. వై డోంట్ యు ట్రై? బికాస్ ఇట్ టేక్స్ యూ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్. ఫెయిత్ ఎప్పుడు ఆ ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డినై గాడ్. ఈరోజు చాలామంది దేవుని కార్యాలు 1% కూడా, ఒక్క అడుగు కూడా రుచి చూడని వారు ఉన్నారు ఇక్కడ. నిజంగా రుచి చూసి చూడండి. మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుడు కార్యం చేయకుండా, మనుషుడు చేశాడని చెప్పకుండా దేవుడే చేశాడని చెప్పగలిగిన ఉన్నారు ఇక్కడ. చూడండి, కొన్ని చేతులు పైకి లేచి ఎంతమంది చెప్తారు దేవుడు మాత్రమే చేశాడు? చేతులు ఎత్తని చూద్దాం. చేతులు ఎత్తున వాళ్ళకి చెప్తున్నా, why are you doubting today? Why are you doubting today? What is that making you think, okay, ఇంకా అవదేమో, ఇంకా జరగదేమో, ఇంకా కుదరదేమో? ఇంతవరకు నడిపించిన దేవుడు ఇప్పుడు వదిలేస్తాడా? లేదు లేదు లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చే అక్షరాలను నెరవేర్చే దేవుడు. దేవుడు వాటిలో చూస్తూ ఉంటే we have to live by faith, walk by faith, run by faith, fight by faith. Faith is not a feeling. Faith is not an emotion. ఫెయిత్ ఇస్ లైఫ్ అంటాను నేనైతే. నువ్వు బ్రతుకుతున్నావు అంటేనే విశ్వాసాన్ని బట్టి ఒక క్రైస్తవుడికి. ఇందుకు జీవించినది నేను కాదు, క్రీస్తు. నమ్ముతున్నావు, ఇట్ ఈస్ అ ఫెయిత్. ఇంకా నేను కాదే బ్రతికేది, దేవుడు నాకు సాయం చేస్తాడే కాదు, నాకు చేయకపోతే ఎవడు చేస్తాడు? ఎందుకంటే నేను నా కొరకు బ్రతుకుతున్నా, నేను ఆయన కొరకు బ్రతుకుతున్నా. నేను నా సొత్తు కదా, నేను ఎవరి సొత్తుని? ఆయన ఇష్టం. ఆయన సొత్తు వద్దంటే నీ సొత్తు ఏమైనా వదిలిపెట్టుకుంటావా? నీ ఫోన్ వదిలిపెట్టి చూద్దాం. నీ ఫోన్ వదిలిపెట్టావు, దేవుడు నిన్ను వదిలిపెడతాడా? నీ కొరకు పరమును విడిచొచ్చి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను రక్షించి నిన్ను విమోచించి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు అంటున్నా దేవుడు నాకు చేయుడు. నో 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 నో. హ్యావ్ ఫెయిత్. నమ్ముట నీ వలన అయితే
నమ్మువానికి సమస్తము సాధ్యము. అందుకని ఇక్కడ ఈ మాట చివరికి చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే 12:1 ఒకసారి చదువుదామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. రన్నింగ్ రేస్ లో స్టామినాతో పరిగెత్తు, ఆగిపోద్దు. ఫినిష్ యువర్ రన్నింగ్ రేస్. యేసు వైపు చూచుచు. కానీ అక్కడ ఒక మాట ఆయన చాలా చక్కగా చెప్పాడు ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఎంటాంగ్లింగ్. ఎప్పుడు ఆయన జుట్టు చిక్కుకుందమ్మా? నా కూతురు చూస్తూ ఉంటారు, రబ్బర్ బ్యాండ్ వేస్తారు, క్లిప్పులు పెడతారు, కుడిసారి చిక్కుని కయ్యో బయ్యో అని అరుస్తుంది. అది తిప్పేస్తుంది, ఊరికి తిప్పేస్తుంది. సులువుగా చిక్కులు పడతాయి కొన్ని విషయాలు. కొన్నిసార్లు నాకు స్టార్టింగ్లో తెలియదుగా దూడిని తీసుకుపడతాను, మా భార్య ఓ ఇది సోగా తీయాలి అంటది. బట్ దెన్ తన చిక్కులు పెట్టుకుంది, తన తీసుకోగలిగిందా? ఇట్ నీడ్స్ సమ్వన్ ఎల్స్. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయంట. జాగ్రత్త, మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఇక్కడ పాపం గురించి మాత్రం మాట్లాడతాను. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చదవండి అక్కడ. మనము కూడా ప్రతి భారమును భారము పాపమా? భారము వేరు, సులువుగా చిక్కులు పెట్టు పాపం వేరు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా ఈ చివరి మాట. వాట్ ఈస్ హెవీ ఆన్ యూ? ఏదైనా మీ జీవితంలో భారం ఉందా? పాపం అయ్యి ఉండకపోవచ్చు, భారం ఉందా? అక్కర్లేనిది ఏదైనా మీ మీద ఉందా? మీది కానిది మీ మీద ఏదైనా ఉందా? మీకు అవసరం లేనిది ఏదైనా మీ మీద ఉందా? కొన్నిసార్లు బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద వాటర్ బాటిల్ మోసుకుని వెళ్తారు మా ఊళ్ళు. అంటే ఎందుకే అంత పెద్దది? ఎందుకు అంత పెద్దది? నీళ్ళు కావాలన్నా? అవును నీళ్ళు కావాలి. ఎన్ని లీటర్లు అవుతుంది చెప్పు? ఎందుకు అంత మోసుకుంటావు? బీ ఫ్రీ, నీకు ఎంత కావాలో అంత పెట్టుకో. కొన్నిసార్లు చిన్న బాటిల్ ఉన్నాయా? ఇదిగో చిన్న బాటిల్, నా పాకెట్లో పెట్టుకుంటా, నీ పాకెట్లో పెట్టుకో, నీ పాకెట్లో పెట్టుకో, అందరూ ఫ్రీగా నడవచ్చు. నువ్వు అలాగ మోస్తా ఉంటా, నాకు అవ్వదు బాబు. నువ్వు అలా చూస్తూ ఉంటా, నాకు బాధ ఉంటుంది. ఎందుకు తెలుసా? నేను వెళ్ళిపోతాను స్పీడ్గా, నువ్వు ఎక్కడో ఉంటావు. నన్ను పోనవు, నువ్వు రావు. ఇట్స్ బెటర్ వి వాక్ లైట్, వి గో ఫాస్ట్. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటి అది మీ మీద అక్కర్లేనిది వెయిట్? అక్కర్లేని వెయిట్స్, అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని పనులు, అక్కర్లేని కమిట్మెంట్స్, అక్కర్లేనివి ఏదైనా ఉందా? అక్కర్లేని ఫ్రెండ్షిప్ మీ మీద ఏదైనా ఉందా? అవన్నీ పక్కన పెట్టాలంట. పాపం కాకపోవచ్చు, తప్పు కాకపోవచ్చు, అక్కర్లేనిదైతే పక్కన పెట్టే. రన్ టు యువర్ రేస్. సులువుగా చెప్పులు పెట్టే పాపం ఉందా? డోంట్ కీప్ ఇట్. మీ సంగతి ఏందో తెలియదు కానీ నేను రన్నింగ్ వెళ్ళేటప్పుడు నా షూస్ వేరేసుకుంటా. ఎందుకు? కొన్ని షూలు పరిగెడతాము అంటే లేసి ఊడిపోతుంది, కొన్ని షూలు లేసి పొడుగ్గు ఉంటుంది, చిక్కుపోతుంది. అందుకని ఏం చేస్తాం తెలుసా? మనకి ఏది కావాలో అది వేసుకో. పరిగెత్తేటప్పుడు ఓరక ఆగుతాం కాదు, పరిగెత్తేటప్పుడు 10 సార్లు దిగి కాలు కట్టుకుంటాం కాదు. వెన్ యూ నీడ్ టు రన్, బీ రెడీ టు రన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో పరిగెడటానికి సులువుగా చిక్కులు పెట్టేది ఏం అడ్డు లేకుండా ఉన్నాయా? మీ మీద లేకుండా ఉందా? ఎందుకంటే లేసు ఊడి కాలు మీద కాడు పడింది అనుకో, పడిదేవడో మొత్తం నువ్వు ఎన్ని అడుగుల మనిషి అయినా కూడా పడతావు. ఎప్పుడన్నా పరిగెత్తికి దెబ్బలు పడిన వాళ్ళు ఉన్నారా? ఓ అంటారు. బట్ దెన్ here Paul is saying, or we don't know who is the writer of Hebrews, but then it is mentioned, సులువుగా చెక్కులు పెట్టే పాపంని విడిచిపెట్టు. తక్కువ చూసుకో. ఏంటంటే ఆ ట్రాప్స్ ఏంటి? విడిచిపెట్టు. హెవీనెస్ నీ మీద ఉందా? పక్కన పెట్టు. గో టువర్డ్స్ రన్. ఎవరి వైపు పెట్టాలి నీ దృష్టి? యేసు వైపు. ద ఆథర్ అండ్ ద ఫినిషర్ జీసస్. యేసు వైపు చూస్తూ కీప్ రన్నింగ్. పరిగెత్తు. నీ ముందన్న పందెంలో పరిగెత్తు, నీకు జయమిచ్చే దేవుడు అన్నాడు. అండ్ విట్నెసెస్ చూస్తున్నారంట నిన్ను చేరప్ చేస్తానికి. ఎవరు? ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్, ద ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్. వారు నిన్ను చూస్తున్నారు, నిన్ను చేరప్ చేస్తున్నారు. కమాన్, రన్, యూ బెటర్ రన్. కానీ ఈరోజు మరొకసారి మనం పరీక్షించుకుంటున్నాము, మన విశ్వాసం ఎలాగుంది? విశ్వాసం లేదంటే యువర్ ఫీలింగ్ గిల్టీ,
తెలియని అపరాధ దోషముతో, భావముతో నాకు రాదు, నేను చేయలేను, నాకు కుదరదు. ఈరోజు చాలామంది అపరాధ భావంతో ఉన్న దేవుని సన్నిధిలోకి రావట్లేదు. కానీ ఈరోజు దేవుడు కోరుతున్నాడు, హ్యావ్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్. డిసొబీడియన్స్, లోన్లీనెస్, వరి, చింత ఇవన్నీ ఉన్నాయంటే నీలో విశ్వాసం లేదు. ఒంటరితనం, చేతకానితనం, మాట వినకపోతాం, లోబడనున్నని ప్రజలంటే విశ్వాసం లేనివారంట. కానీ నీలో విశ్వాసం ఉందంటే నువ్వు యేసు వైపు చూస్తూ సాగుతావు, యేసు వైపు చూస్తూ పరిగెడతావు. నీలో విశ్వాసం అధికం అవ్వాలంటే దేవుని వాక్యం ఉండాలి, యథార్థమైన ప్రార్థన ఉండాలి, ఎర్నెస్ట్ ప్రేయర్స్. మూడోది, ఆయన నియమాలను తెలుసుకుని ఉండాలి, ఆయన నియమాన్ని పట్టుకుని బ్రతకాలి. అదే సమయంలో వాక్కు తగినట్టుగా వర్డ్ బేస్డ్ కన్ఫెషన్స్, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన వాక్ ఏం తెలియజేస్తుందో నీవు విశ్వాసంతో ప్రకటించాలి. నెక్స్ట్ 5వది, లోబడే మనస్సు. అక్కడ అవిధేయత, ఇక్కడ లోబడతాం. లోబడేవాడు విశ్వాసాన్ని బట్టి లోబడతాం. నెక్స్ట్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతా హృదయం. అండ్ దెన్ వి సీ పేషెన్స్. పేషెన్స్ త్రూ పేషెన్స్ దే హ్యావ్ రిసీవ్డ్ దేర్ ప్రామిసెస్. నీ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే పేషెన్స్ ఉండాలంట. కాబట్టి ఈ సమయంలో దయచేసి తలను ఉంచుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అక్కడ మీ విశ్వాస ప్రార్థనని ఎత్తి చూపించండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఓరక ప్రార్థన చేస్తాం కాదు, విశ్వాసముతో ప్రార్థన చేయండి. మీ స్వరము పైకెత్తి విశ్వాసముతో దేవుడు ఏమి చేస్తాడని మీరు నమ్ముతున్నారు, దేవునికి ఏది సాధ్యమని మీరు నమ్ముతున్నారు, దేవుని వాగ్దానాలు ఏదైతే మీరు నమ్ముతున్నారో, దేవుని శక్తి ఎంతో గొప్పదని మీరు నమ్ముతున్నారో బిగ్గరగా ప్రకటించండి. ప్రే, గివ్ హిమ్ థ్యాంక్స్ విత్ ఫెయిత్. ఆయన స్తుతించిన, మహిమపరిచిన, గణపరిచిన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. గివ్ హిమ్ ప్రైజ్. పూర్ణ హృదయంతో, యథార్థ మనస్సుతో దేవుని స్తుతిద్దామండి, ఆయన నామాన్ని హెచ్చిద్దామండి, ఆయన నామాన్ని ప్రబలపరుద్దాం, ఘనపరుద్దాం, ప్రకటిద్దాము. ఆయన వాక్ని ఏంటి మీరు నమ్మేది, మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని. డిక్లేర్ విత్ ఫెయిత్. చీకటిలో వెలుగు నీ వాక్యమే ప్రభువా, నన్ను గమ్యాన్ని చేర్పించేది నీ వాక్యమే ప్రభువా, నాకు జీవనాధారమై ఉన్నది నీ వాక్యే ప్రభువా. ఈ లోక జ్ఞానం కాదు, నీ వాక్య జ్ఞానాన్ని కోరుతున్నాను ప్రభువా. అడిగిన ప్రభువా, నీ హృదయాన్ని ఎరిగేవాడిగా నన్ను చేయను ప్రభువా. నీ హృదయం తగినట్టుగా జీవించే జీవితం నాకు దయచే ప్రభువా. పశ్చాత్తాపడిన మనస్సు, విరిగి నలిగిన హృదయము, విశ్వాసంతో బ్రతికే బ్రతుకు నాకు దయచేయ. గ్రాంట్ మీ పేషెన్స్. ఓర్పు దయచేయ, నాకు ఓర్పు దయచేయ. ఓర్పుతో, సహనముతో నిన్ను వెంబడించే జీవితం దయచే ప్రభువా. ఈరోజు యేసు వైపు నీ విశ్వాసం ఎలాగుంది? యేసును చూసినప్పుడు నీ విశ్వాసం ఏంటి? ఆయన నీ ప్రేమికుడా, నీ రక్షకుడా, నీ దేవుడా? లేకపోతే యేసు అన్న మాటకి నీకు భయం కలుగుతుందా? అపవాదైతే గజగజాను ఉనుగుతాడండి. కానీ ఆయన రక్తంలో విమోచించబడిన వారికి అయితే ధైర్యము, అండ, కోట యేసు ప్రభువే మనకి. లెట్ యువర్ ప్రేయర్స్ బీ విత్ ఫెయిత్. చింతపడద్దు, దిగులు చెందొద్దు, ఒంటరిగా ఆలోచించద్దు. విశ్వాసముతో ప్రార్థన చేద్దామా? ఏంటి నీ పోరాటం ఏంటి? ఈ సమయంలో నీ పోరాటం ఏంటి? మీ పోరాటం ఏంటి? మీ సమస్యలు ఏంటి? మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? నేను కృంగదీసే కార్యాలు ఏంటి? ఈరోజు చెప్పండి, ప్రభా నీలాగా ఎవరు లేరయ్యా, నువ్వు బలవంతుడు అయ్యా, నీకు సమస్తం సాధ్యము ప్రభా, నువ్వు కార్యము జరిగించే దేవుడు అయ్యా, నువ్వు మేలు చేస్తావు ప్రభా. అవును ప్రభా, నీకులాగా ఎవరు లేరయ్యా. సర్వాధికారం కలిగిన దేవా, సర్వాధికారముతో ఈరోజు ఈ సృష్టిని మొత్తము ఇంకో నువ్వు ఏల్తున్న ప్రభువా. సమస్తము నీ ద్వారంగా చేయబడింది, నీ కొరకు చేయబడింది. ఉన్నదంటే నిన్ను బట్టే ఉందయ్యా. ఉన్నవి అదృశ్యమైనవి రెండు నీ ద్వారంగా చేయబడ్డాయని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. ఈరోజు అదృశ్యమైనవి మేము చూస్తూ బ్రతకాలనేది నువ్వు కోరుతున్నావయ్యా. అదృశ్యమైనవి మా కళ్ళకి కనబడనివి, మా ఆత్మీయ నేత్రాలకి కనబడుచున్నట్లుగా చేయబోయేది నీవే ప్రభా. ప్రభా, మా ఆత్మీయ మనోనేత్రాలను తెరవని వేడుకుంటాను.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ మనోనేత్రాలను తెరువయ్యా. ఈ బయట ఉన్న పరిస్థితులు కాదు, వారి చుట్టూ ఉన్న సామాన్యమైన స్థితి కాదు అయ్యా. నీ వాగ్దానాలను చూడాలి. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయంకి గోచరం కానివి నువ్వు మా కొరకు ముందుగానే ఏదైతే సిద్ధపరిచావో దేవా, అది మేము చూడాలయ్యా, మేము వినాలయ్యా, మేము గ్రహించుకోవాలయ్యా. అది కేవలం నీ ఆత్మ ద్వారానే జరుగుతుంది కదా ప్రభా. నీ ఆత్మ తోడు మాకు దయచే, నీ ఆత్మ శక్తిని మాకు దయచే, నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచే. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచమని విడుకుంటానయ్యా. మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటానికి నిజంగానే విశ్వాసంతో బ్రతుకుతున్నామా? మేము చేసే నిర్ణయాలు విశ్వాసంతోనే చేస్తున్నామా? మేము మాట్లాడే మాటలు విశ్వాసంతోనే మాట్లాడుతున్నామా? చేతకాని మాటలు, అవిధేయత మాటలు, నిన్ను బాధపరిచి నిన్ను ఆయాసపరిచే మాటలు మాత్రం తీసే ప్రభావం మమ్మల్ని క్షమించాయి. విశ్వాసముతో నీ వాగ్దానాలను ఎత్తిపెట్టి పలికే మాటలు మాకు దయచే ప్రభా. ఇదిగోనే ప్రతిదినము నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించి, నీ వాక్య నియమాల్ని ఎరిగి, నీ సన్నిధిలో ప్రార్థన చేసి యథార్థతతో దేవా నీ వాక్కుని ఎత్తిపట్టి ప్రకటించే జీవితంలో మాకు దయచే ప్రభా. స్తుతి కృతజ్ఞత మాకు దయచే. ఓర్పు సహనము మాకు దయచే. ఓర్పుతో సహనముతో నువ్వు మాట ఇచ్చిన దేవుడు జరిగిస్తావు. నీ కాలంలో, నీ సమయంలో నిశ్చయంగా నువ్వు సమస్తము జరిగిస్తావు. విశ్వాసాన్ని దయచే. నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముచున్నాము ప్రభా. దేవా నీ ఎడల విశ్వాసం ఉంచితే మాకు కూడా సమస్తము సాధ్యమని నీ వాక్యం తెలియజేస్తుందని నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, నీ ప్రజలు ఏ విషయంలో పోరాడుతున్నారో, ఏ విషయంలో మొరపెడుతున్నారో, ఏ విషయంలో సతమతమవుతున్నారో అంత నువ్వు చూచున్న దేవుడు అయ్యా. నీవే కార్యం జరిగించు, నీవే కృపను అనుగ్రహించు, నీవే ప్రోత్సాహము దయచేయి, నీవే బలమును దయచేయి. కృంగిదల నుండి తప్పించు, నిరుత్సాహపరిచే మాటలు, అపవాది మాటలను ఎదిరించే శక్తిని దయచేయి. దేవా మా జీవితంలో నువ్వు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు. నీవు మేలు జరిగించు ప్రభా, సమకూర్చి జరిగించు ప్రభా. నీ చిత్తమును నెరవేర్చు ప్రభా. మమ్మల్ని స్థిరపరిచేయ. హెల్ప్ us to run in the pace Lord. మేము పరిగెత్తాల్సిన వేగంలో పరిగెత్తాలయ్యా. తక్కువగా పరిగెత్తిన వ్యర్థమే, మా పిలుపు కన్నా ముందుగానే పరిగెత్తిన వ్యర్థమే. హెల్ప్ us Lord to maintain the pace, steadiness. నీ వైపు చూస్తూ యేసయ్యా, నీ వైపు చూస్తూ యథార్థతతో, నువ్వు అంతా ఎరుగున్న దేవుడు, నువ్వు సర్వజ్ఞానివి. మా గతము, మా ప్రస్తుతము, మా భవిష్యత్తుని ఎరుగున్న దేవుడివి. నీ చిత్తమును, నీ మార్గంలో నడిచే జీవితం మాకు దయచేయ. పరమ తండ్రి కూడా ఉన్న ప్రతి ఒక్కరిని నీ వాగ్దానాలతో నింపయ్యా. నీవు ముందుగానే జగతికి పునాది వేస్తానికి ముందుగానే గుర్రపిల్ల రక్తాన్ని చిందించిన దేవుడివి. నువ్వు ముందుగానే మా కొరకు అన్ని నిర్ణయించిన దేవుడివి. నీ నియమం ప్రకారం జీవించే జీవితం మాకు దయచేయి. నీ వాగ్దానాలను ఆధారం చేసుకుని ముందుకు సాగే జీవితంలో మాకు దయచేయి. ఈ లోకం తాత్కాలికమే, కానీ ఈ లోకంలో మేము బ్రతుకున్నప్పుడు మేము చేయవలసింది ఉంది ప్రభా. అదేదో నీ చిత్తం నీ ఎరిగి దాని ప్రకారం మేము ముందుకు జయశీలుగా సాగుతానికి సాయం తెచ్చి నీ గొప్ప తలంపులు ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో నెరవేర్చి లైవ్లో వీక్షిస్తామని కూడా దర్శించమని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.